ఆర్పిఎస్ నాయకులు పోకల కిరణ్ మాదిగ గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అచ్యుత్ రమేష్ బాబు గారు, రాజలింగం గారు, పోచన్న గారు, అదేవిధంగా దబ్బేటి రమేష్ గారు, పత్తి కుమార్ గారు, చిరంజీవి గారు. నేడు సుప్రీంకోర్టు 7 జడ్జిలతో కూడిన ధర్మాసనం వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన తీర్పుని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ, ఈ తీర్పు రావడానికి ముఖ్యమైన కారణం కాంగ్రెస్ పార్టీని తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి ఆనాడు ఈ తీర్పు రావడానికి అతి ముఖ్యమైన కారణము జడ్జిలు కూడా బేస్ చేసుకున్న ముఖ్యమైన డాక్యుమెంట్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించిన ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టుని స్టడీ చేసి మరి వారు ఈ ధర్మాసనం ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు అసెంబ్లీలో రిజర్వేషన్లను వర్గీకరణ చేయాలని చెప్పి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు స్పీకర్ మన్సూరాచారి గారికి 0 అవర్లో మాట్లాడాల్సిన అవకాశం కల్పించాలని చెప్పి వేల్లో కూర్చుంటే వారితో ఆనాడు రేవంత్ రెడ్డి గారు అదే వేల్లోకి పోయి తప్పకుండా వర్గీకరణకు సంబంధించి అఖిల పక్షాన్ని పంపించాలా, దాని మీద చర్చ పెట్టాలని చెప్పి ఆ రోజు స్పీకర్ మన్సూరాచారి గారి దగ్గర వేల్లో నిల్చొని ప్లకార్డులు ప్రదర్శిస్తే 2 రోజులు వాళ్ళని శాసనసభ నుంచి బహిష్కరించిన మాట ఇది మనమంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళితులకు పెద్దపీట వేస్తదేమో ప్రభుత్వం అన్న ఉద్దేశంతో ఆనాడు దళితులు తెలంగాణ రాష్ట్ర సమితికు చూసినప్పటికీ కనీసం వర్గీకరణకు సంబంధించి మాట్లాడడానికి కూడా అనుమతి ఇవ్వకుండా, అఖిల పక్షాన్ని పట్టుకొని పోనివ్వకుండా జాప్యం చేసి మరి ఆనాడు రేవంత్ రెడ్డి గారిని, సంపత్ గారిని బహిష్కరిస్తే నేడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అదే శాసనసభలో ధర్మాసనం ఇచ్చిన తీర్పు వెలువడిన 10 నిమిషాలకే మేము ఇక్కడ వర్గీకరణ అమలు చేస్తామని శాసనసభ ద్వారా ఈరోజు చెప్పడం కూడా వాస్తవానికి పూర్తి స్థాయిగా మాదిగ జాతికి చాలా గర్వంగా భావిస్తూ, ఎక్కడ కూడా మరి మిగతా వర్గాలు ఎవరైతే మా మాల సోదరులు ఉన్నారో, ఉపకులాల సోదరులు ఉన్నారో వారందరినీ కూడా రాజకీయంగా వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేసినాయి. వర్గీకరణ ద్వారా వారికి ఏదో నష్టం చేకూరుతుందన్న ఉద్దేశంలో వారిలో రెచ్చగొట్టే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఎవరి వాటా వారికి వచ్చే విధంగా వర్గీకరణ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్గీకరణని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అమలు చేసింది మాదిగలకు మాదిగ కార్పొరేషను, మాలలకు మాలల కార్పొరేషను, ఉపకులాలకు ఉపకులాల కార్పొరేషన్ ఇచ్చి ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఆ జాతులు ఎంతైతే జనాభా ప్రతిపాదన ఉంటాయో వారికి ఉద్యోగ విద్య అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు ధర్మాసనం తీర్పిచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజులకే మాలలకు మాదిగలకు ఉపకులాలకు కార్పొరేషన్లు ఇచ్చి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వర్గీకరణ తెలంగాణలో అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వర్గీకరణ కూడా అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యలో పూర్తి స్థాయిగా దీన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే మరి ఆనాడు ఈ ఉద్యమం గురించి గత 3 దశాబ్దాలుగా పోరాడిన అన్ని పార్టీ నాయకులు ఉండే, అన్ని పార్టీ వాళ్ళు దీనికి మద్దతు తెలుపుండే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిగా ఈ వర్గీకరణకు అనుకూలంగా వారి గళాన్ని ఎత్తినారు. ఢిల్లీ దాకా పోరాడి ఉషా మెహ్రా కమిషన్ వేయించినారు. కమిషన్ రిపోర్టు అనుకూల వర్గానికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేసరికి
ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ పక్కకు పోయింది. దాని తర్వాత ఇక్కడ జరిగిన రాజకీయ పరిణామాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో రావడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో రావడం, వాళ్ళు ప్రభుత్వంలో వచ్చే ముందు 100 రోజులలో వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్పి 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు మాకు ధర్మాసనం తీర్పిచ్చింది తప్ప ఇది బీజేపీ తీర్పు కాదు. అది ఏదో కొంతమంది నాయకులు ఇది బీజేపీ ద్వారానే అయింది, బీజేపీ నాయకుల ద్వారానే అయిందని చెప్పి కొంతమంది దీన్ని వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసిన ఉద్యమాల వల్ల ఈ వర్గీకరణ అంశం అనేది ఈ రోజు ధర్మాసనం తీర్పిచ్చినట్టు భావిస్తున్నారు. పూర్తి స్థాయిగా ముమ్మాటికి 100కు 100% కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ఆనాడు లోకూర్ కమిషనే కానివ్వండి, లేకపోతే రామచంద్ర కమిషనే కానివ్వండి, లేకపోతే ఉషా మేరా కమిషనే కానివ్వండి, ఏ కమిషన్ ఏర్పాటు చేసినా అట్టడుగున ప్రజలకు పూర్తి స్థాయిగా ఫలాలు దక్కడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అడుగులేసింది. ఆ అడుగుల ద్వారానే నేడు ఈ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వెలువడింది. మరి ఈ రోజు ఎవరైతే సంకలు గుర్తుకున్నారో వారికి ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాం, ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకున్నాం. మీరు ఏదైతే ఈ రోజు ధన్యవాదాలు తెలుపుతున్నారో, తీర్మానాలు పెడుతున్నారో, మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలపాల్సింది శ్రీమతి సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఆనాడు రాజ్యాంగంలో ఉన్న ఎన్నో సెక్షన్స్ ని ఈ రోజు మార్పిడులు చేసుకొని మనము ప్రజలకు మేలు చేసే ప్రయత్నం వస్తుంది అని అంటే కూడా ఆనాడు రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగం రచించే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా కొంతమంది నాయకులకు తెలపాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఈ వర్గీకరణ అంటే పేటెంట్ రైట్లు మేమే మొత్తం వర్గీకరణ చేసినామని చెప్పి కొంతమంది దాన్ని చూపించుకునే భావాలు చేస్తున్నారు. అన్ని పార్టీలో నాయకులు ఎవరైతే 3 దశాబ్దాలుగా ప్రాణాలు కోల్పోయినారో వారందరి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా మనస్ఫూర్తిగా వారందరి కుటుంబాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారందరినీ కూడా ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నాం. వారి ఉద్యమము, వారి సేవ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఏదైతే ఒక ఎమ్మెల్యేగా బహిష్కరణకు గురయ్యాడు, ఈ మాట మాట్లాడితే నేడు అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా దళిత నాయకుడిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాకు కనిపిస్తున్నారు. మా దళిత బతుకులలో ఈ రోజు ఆశా జ్యోతిగా నిల్చున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వర్గీకరణ విషయంలో మాట్లాడిన మాటలను పూర్తి దళిత సమాజం తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము. మరొక ముఖ్యమైన విషయం మీ అందరికి తెలియజేయాలి. నేడు బీజేపీ నాయకులు ఏదో 100 రోజులలో వర్గీకరణ ఇస్తా అని చెప్పినారో 100 రోజులు దాటి 10 సంవత్సరాలు జాప్యం చేయడం వల్ల దళిత సామాజిక వర్గం ఎంతో వెనుకబడ్డది. ఈ వెనుకబడ్డ దానికి పూర్తి స్థాయిగా బాధ్యత వాళ్ళే వహించాలి. అదే విధంగా ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఈ రోజు కాంగ్రెస్ పాలిత ప్రాంతంగా మరి ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏ విధంగా అయితే వెంటనే మేము చేస్తామని చెప్పినారో ఎంత వేగంగా అయితే తెలంగాణ చేస్తామో మరి బీజేపీ పాలించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తరప్రదేశ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, వాళ్ళు పాలించే ప్రాంతాలలో కూడా దమ్ము ధైర్యం ఉంటే రాబోయే 30 రోజులలో చేసి చూపెట్టాలని బీజేపీ నాయకులకు సవాల్ విసురుతున్నాం. మరి ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆనాడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరు మీద ఇంద్రవల్లి నుంచి నగారా మోగించి నేడు తెలంగాణ రాష్ట్రంలో దళితులకు సంబంధించిన ఈ ప్రభుత్వాన్ని 19 సీట్లలో 14 సీట్లు దళితులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టినారంటే దళితులు కాంగ్రెస్ పార్టీ పట్ల చూపించిన ప్రేమ ఏదైతుందో ఆ ప్రేమ ఆదరణ అన్నింటినీ మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అమలు చేయబోతున్నారు. వెంటనే దానికి గాను పూర్తి స్థాయిగా ఎస్సీ విభాగం తరఫున రేపు 33 జిల్లాలలో రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, అదే విధంగా బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకాలు చేయాలని చెప్పి కూడా మా క్యాడర్ అందరికి పిలుపునిస్తూ మరి ఉద్యమంలో ముందటి నుంచి అడిగేసుకుంటూ ఆనాడు శంకారావంలో కేసీఆర్ వేదికగా మాట్లాడుతుండగా ప్రజల మధ్యలో దుంకి వర్గీకరణ అమలు కావాలని చెప్పి ఆనాడు సాగు దెబ్బలు తిని చావు అంచుల దాకా వెళ్లేసి వచ్చిన మరి మా మాదిగ నాయకులు పోగల కిరణ్ గారిని ఓ 2 నిమిషాలు ధన్యవాదాలు తీర్మానాలు మరి తప్పకుండా సోనియా గాంధీకి తెలపాలని చెప్పి కోరుకుంటున్నాం. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు వర్ధిల్లాలి. ఈనాడు 40 సంవత్సరాలుగా అనేక మంది
నాతో పనిచేసినటువంటి తమ్ములని ఇదే గాంధీ భవన్లో కోల్పోయాం. కానీ వారందరి త్యాగ ఫలితం ఈరోజు చూడమేమో అనుకున్నాం. ఈరోజు న్యాయం గెలిచింది. రాజకీయ పార్టీలు చేసిన కుట్రలలో బలైనటువంటి మాదిగలు ఈ 40 ఏళ్ళలో వాళ్ళు చేసిన త్యాగాలు, బెంగళూరులో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మంజునాథ గారి నాయకత్వంలో ఆదిజాంబవ, అరుంధతి, సౌత్ ఇండియా ఫెడరేషన్ మా మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని బెంగళూరులో మొదలైన ఉద్యమం 92లో ఇదే గాంధీ భవన్ వేదికగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు కోనేరు రంగారావు గారి నాయకత్వంలో, అమ్మ సదాలక్ష్మమ్మ గారి నాయకత్వంలో, లక్ష్మీదేవమ్మ గారి నాయకత్వంలో ఇదే గాంధీ భవన్లయ్యా మా మాదిగలకి అన్యాయం జరుగుతా ఉంది, ఏబిసిడి వర్గీకరణ చేస్తే తప్ప మా బతుకుల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టి చర్చలు చేసి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇదే నిజాం కాలేజ్ గ్రౌండ్ లో 1994 మే నెలలో లక్షలాది మంది మాదిగలతోని సదాలక్ష్మమ్మ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఆదిజాంబ అరుంధతి సంఘం, సౌత్ ఇండియా ఫెడరేషన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఆనాటి ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న ఎన్ వెంకటస్వామి గారు, మంద జగన్నాథం గారు జనరల్ సెక్రటరీ ఉండే ఆ మీటింగ్ కు ఒక కార్యకర్తగా వచ్చిన వ్యక్తి ఈ జరిగిన క్రమంలో 30 ఏళ్ళు మాదిగ జాతి బిడ్డల రక్తాన్ని చెమటగా మార్చుకుని తన ఎదుగుదలకి ఎంత ద్రోహం చేసిండో ఈనాడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడడానికి, నేను ఉద్యమంలో దాదాపు 25 సంవత్సరాలుగా అనేక కేసులు, దెబ్బలు, నా ప్రాణాలను చేతం చాలా సందర్భాల్లో ఎదురొడ్డినటువంటి అనేక సందర్భాలున్నా ఇందులో కూర్చోవడానికి ఒక రీజన్ ఉన్నది. రామచందర్ కమిషన్ నుంచి గాని, లోకూర్ కమిషన్ గాని, మా ఉషా మెహ్రా కమిషన్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, ఆనాడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి గారి నాయకత్వంలో తల్లి సోనియా గాంధీ గారు ఉషా మెహ్రా కమిషన్ వేస్తే ఈ రాష్ట్రం మొత్తం పర్యటించి ఈ రాష్ట్రంలో మాదిగ సమాజానికి, ఎస్సీలో ఉన్నటువంటి ఒక్కొక్క కులాన్ని తరిసి చూసి అసలు ఎందుకు ఇంత అన్యాయం జరిగిందనే దాని మీద వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి కమిషన్ రిపోర్ట్లు ఇచ్చిన క్రమంలో ఒక ఉద్యమ నాయకుడిగా మందకృష్ణ మాదిగ గారు హర్షించాలి. కానీ ఆ రోజు మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కడ వెళ్ళిపోతుందో, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వర్గీకరణ చేసే పరిస్థితికి వచ్చేసింది, కమిషన్ కూడా తెప్పించుకుంది. ఇప్పుడు మనం కాంగ్రెస్ ని శత్రువులు చూయించకపోతే బీజేపీ పరిస్థితి ఏందని ఆనాడున్న వెంకయ్య నాయుడు గారి మాటలేని కృష్ణమాదిగ గారు ఇదే గాంధీ భవన్ లో నా జాతిలో ఉన్నటువంటి మన సురేందర్ని గాని, మహేష్ గాని, మా బిడ్డలందరినీ ఇందులోకి తోలి అమాయకంగా రెచ్చగొట్టి గాంధీ భవన్ కి తోలి తగలబెట్టించే ప్రయత్నం చేస్తే ఆ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆ తల్లి కమిషన్ వేసి సోనియా గాంధీ గారు హైదరాబాద్ కు వస్తే ఆ సభను కూడా మహిళల్ని తోలి డిస్టర్బ్ చేసి మొత్తం రాజశేఖర రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం మందకృష్ణ మాదిగ గారు చేశారు. ఆ పరిస్థితులలో మేము ఇంత కష్టపడి మాదిగలకు అన్యాయం జరిగిందని కమిషన్ వేయించి మేము ఆఖరికి రిపోర్ట్ తెప్పించి వర్గీకరణ చేయడానికి కొంత చర్య తీసుకుంటున్న క్రమంలో మమ్మల్ని మాదిగలకు శత్రువులుగా మారుస్తుండే ఈ కృష్ణ మాదిగ దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకపోతే మాదిగలను మళ్ళీ పూర్తిగా దూరం చేస్తాడేమో అనే విధంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసడం కొంత జాప్యానికి కారణమైంది తప్ప ఈ రోజు 7 సభ్యుల ధర్మాసనం ఏదైతే తీర్పు ఇవ్వడానికి ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారం చేసుకొని 7లో 6 సభ్యులు ఇది న్యాయబద్ధమైంది, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం
వారి అన్యాయాన్ని మీరు పూరించి అక్కడ జరుగుతున్నటువంటి దళితులకు న్యాయం చేయరని చెప్పేసి తీర్పు ఇవ్వడం నిజంగా ఇది న్యాయస్థానాల పట్ల ప్రజలకి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఇచ్చినటువంటి వారికి నిజంగా మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక మిగిలిన విషయాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే నాతో అనేక సందర్భాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాని వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని చాలా సందర్భాల్లో మాదిగల పట్ల తనకున్న చిత్తశుద్ధిని ఎన్నోసార్లు చెప్పిండు. మొన్న ఎలక్షన్ లో ముందు కూడా నన్ను నమ్మి మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండండి, ఖచ్చితంగా మీరు మంచి రోజును చూస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి కాగానే దామోదర్ రాజనరసింహన గారి నాయకత్వంలో మాదిగ ఎమ్మెల్యేలని మా ప్రీతమనని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా మాదిగ బిడ్డలందరినీ తీసుకొని పోయి ఎన్ని లక్షలైనా సరే కోర్టులో వాదించడానికి న్యాయం గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. సోనియమ్మ గారి ఆకాంక్ష ఉషా మేయర్ కమిషన్ ని ఆధారం చేసుకొని ఇక్కడ మాదిగలకి మేము న్యాయం చేస్తామని ఆయన తీసుకున్న చొరవ ఈ మాదిగ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు మామూలునే బీజేపీ. మేము ఎంతో గొప్ప త్యాగం చేసిన మన హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్న అర్హత ఉందా? మా భారతి అనేటటువంటి మా మాదిగ జాతి ఉద్యమకారులను పొట్టున పెట్టుకున్న టిఆర్ఎస్ పార్టీకి మాదిగల గురించి మాట్లాడే అర్హత ఉందా? నా మాదిగ జాతి బిడ్డ డిప్యూటీ సీఎం గా ఉంటే అర్థాంతరంగా బర్తరఫ్ చేసి మాదిగ సమాజాన్ని అవమానపరిచిన బీఆర్ఎస్ పార్టీకి మాదిగల ఊసెత్తే అర్హత ఉందా? 10 సంవత్సరాలు మాదిగలకి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మాదిగ జాతిని మొత్తం వంచి అవమానపరిచిన బీఆర్ఎస్ అసెంబ్లీలో మాదిగ పేరెత్తే అర్హత ఉందా? మాదిగలను అడుగడుగున అవమానించిన మాదిగ ఉద్యమకారులను జైల్లో పెట్టిన కేసీఆర్ కి మాదిగ జాతి పేరెత్తే అర్హత ఎప్పటికీ లేదు. మాదిగలు బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ ప్రధాన శత్రువులుగానే ఈ రాష్ట్రంలో మిగిలి ఉంటారనే విషయాన్ని మేము వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ విషయానికి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తని 30 ఏళ్ళు వాళ్ళకి కట్టుబానిసగా మందకృష్ణను పెట్టుకొని మాకు మందకృష్ణ ఓట్లు వేయించే యంత్రంగా ఉంటాడనే ధీమాతోని ఎలక్షన్ కు ముందు వచ్చి ఒక ప్రధానమంత్రి మేము మీతో కలిసి పోరాడతాం అంటాడు. ఒక ప్రధానమంత్రి మీ ఉద్యమం ఇంకా మిగిలే ఉంది, మీరు ఇంకా పోరాడాలని చెప్తారా? అదే వేదిక నుంచి ఆర్డర్ పాస్ చేస్తే దేశంలో అనేక చట్టాలు తెచ్చిండు ఆయన. ఏ రూపాయి ఖర్చు లేనటువంటి వర్గీకరణ అంశాన్ని అదే వేదిక నుంచి ప్రకటించేటటువంటి అధికారం ఉంది ఆయనకి. కానీ మీ సమస్య పరిష్కారం కాదు, మీరు ఓట్లేరి మా ఏజెంట్ నా పక్కనే ఉండి చోటాబాయ్ ఖచ్చితంగా మీరు పోరాడాల్సిందేని మాదిగలను అవమానించిన నరేంద్ర మోడీ గారికి, కృష్ణ మాదిగని తన గెలుపు కోసం ప్రతి ఎలక్షన్ లో అడ్డం పెట్టుకొని మాదిగలను వంచిన కిషన్ రెడ్డికి మాదిగ సమాజం గురించి మాట్లాడే అర్హత ఉందా? కిషన్ రెడ్డి కృష్ణ మాదిగ చేసిన కుట్రలో జాప్యంలో బాగానే 30 సంవత్సరాలు కాదు ఇంకా వీళ్ళు కుట్రలు చేసే కుట్రలకి ఇంకా జాతి ఇంకెంతో కాలం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మాదిగ సమాజాన్ని మాదిగ సంఘాలను ఐక్యం చేసి రేవంత్ రెడ్డి గారి మీద మాకున్న అపారమైన నమ్మకంతోని సోనియమ్మ చేసినటువంటి కృషితోని ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు జానారెడ్డి గారు వాళ్ళు తీసుకున్న కృషి వల్ల మాత్రమే ఇది ఎక్కడ డిబేట్ పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. కృష్ణమాదే గారు నువ్వు ఒకవేళ ఉద్యమకారుడుగా చెప్పుకున్నా మాదిగ జాతిని అంధకారంలో 30 సంవత్సరాలు నెట్టినావు, మాదిగల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. నేను ఇప్పుడు బీజేపీతో ఉండదలుచుకుంటే బీజేపీ పార్టీలో పని చేసుకో, మాకు అభ్యంతరం లేదు. ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు వర్గీకరణ అంశం మీద ఇక్కడ మాదిగ సమాజం పడుతున్నటువంటి తీరు మీద ఉషా మేయర్ కమిషన్ వేసిన అధ్యయనాన్ని వాళ్ళు పరిశీలించి ఉండకపోతే భవిష్యత్తులో వర్గీకరణ అనేది ఎండమావి లెక్కే మిగిలేదు తప్ప మీ కుట్రలకి ఎంతో మంది బలయ్యారు, మళ్ళీ ఇంకెంతో మంది బలయ్యేవాళ్ళు. అందుకే ఎప్పటికీ మాదిగ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. మనం మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసినటువంటి కమిషన్లు అనేక సందర్భాల్లో ఢిల్లీ తీసుకెళ్లి ఆయనకి అఖిల పక్షాలని ఆనాడున్న మన్మోహన్ సింగ్ గారిని చాలా సందర్భాల్లో కల్పించి చొరవ చూపించిన కాంగ్రెస్ పార్టీ కృషిని మనం కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారికి సోనియా గాంధీ గారికి మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నా మాదిగ సమాజం గ్రామాల వాళ్ళకి పాలాభిషేకం చేయవలసిందిగా మాదిగ సంఘాల మహాకూటమి పిలుపునిస్తా ఉంది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి
నా మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీకి మీరు కృతజ్ఞతగా ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలని తెలియజేస్తూ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు మా ప్రీతమాన నుంచి మొదలుకుంటే మా రాజలింగమన గాని, మా యొక్క ప్రోచన్న గాని, మా జాతిలో ఉన్న చాలా పెద్దలందరూ కూడా వారు చేసిన కృషి, ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన, నాతో పనిచేసినటువంటి నా మాదిగ అన్నలకి, అక్కలకి, నా తల్లులందరికీ ఈ విజయాన్ని మీరు అందరూ ఆస్వాదించి కృతజ్ఞతగా ఎప్పుడు ఉండవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ. థ్యాంక్ యూ.